హాయ్ పిల్లలు, ఈరోజు నేను ఉదయం రోడెంబడి వస్తుంటే ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే నేను అప్పుడే రోడ్డు నుంచి వెళ్తున్నా, అక్కడ ఉన్నట్టు కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా నాతో పాటు ఆ రోడెంబడి వస్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా వర్షం పడుతుంది. నేను అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిన్నగా ఉన్నటువంటి షెడ్కి లోపలికి వెళ్ళడం జరిగింది. షెడ్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ పిల్లల్ని అడిగాను, అలా కొంచెం చిన్న ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్ని అడిగాను, ఏమ్రా బాబు ఈ వర్షం ఎట్లా వస్తుందని. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న అబ్బాయి ఏమంటాడంటే ఆకాశం నుంచి చూపించి ఆకాశం నుంచి వర్షం పడుతుందన్నాడు. అదే కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఇంకొక అబ్బాయిని పిలిచి, ఏం బాబు ఆకాశం నుంచి వర్షం ఎలా వస్తుంది అంటే, కాదు సార్, ఇది ఆకాశం నుంచి కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా సముద్రం వైపు వెళ్ళి సముద్రంలో నీళ్లు తాగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్షాన్ని ఇస్తాయని చెప్పడం జరిగింది. అంటే ఆ ఇద్దరు పిల్లలు చెప్పినటువంటి ఆలోచన బట్టి చూస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆకాశం నుంచి వర్షం కురుస్తుందన్నమాట. అంటే మరి నేను అడిగాను, మరి మీకు ఈ వర్షపాతం ఎప్పటికీ ఇట్లా వస్తుందా అంటే, అన్ని కాలంలో వర్షం పడుతుందంటే పడదు సార్, ఇది ఎప్పుడు కూడా వర్షాకాలంలోనే వర్షం కలుగుతుంది. కాదురా బాబు, వర్షాకాలం కాదు, ఏ కాలమైనా అప్పుడప్పుడు వర్షం వస్తుందని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మరి మనం చెప్పొచ్చింది ఏంటంటే, ఒక్క భూమిపైనే వర్షం ఉందా, మిగతా గ్రహాలపైన వర్షం ఉందా, మరి ఎన్ని గ్రహాలపైన వర్షపాతం కలుగుతుంది అనేది కూడా కొంతమంది విద్యార్థులకు ఇంకా తెలియనటువంటి విషయం. మరి ఈరోజు మనం ఈ యొక్క వర్షపాతం గురించి, జలావరణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మొత్తం విశ్వంలో మొత్తం మనకున్నటువంటి గ్రహాలన్నీ కూడా 9 గ్రహాలు ఉన్నాయి. అవి ఈ విధంగా తిరుగుతూ, అందులో మన యొక్క భూమి ఒక గ్రహం, అది తన చుట్టూ తాను తిరుగుతుందని మనందరికీ తెలిసినటువంటిదే. మరి భూమి యొక్క విశిష్టత ఏమిటంటే, ఇక భూమిపైన మాత్రమే వాతావరణం ఉంది, మిగతా ఏ గ్రహాల్లో కూడా వాతావరణం లేదు. ముఖ్యంగా ఏంటంటే సమస్త జీవకోటి అంతా కూడా ఒక భూమిపైన మాత్రం ఉంది. మిగతా 8 గ్రహాల్లో ఇలాంటి అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నట్టుంటే ఆ గ్రహాల్లో కూడా ఇప్పుడున్నటువంటి మానవ జాతి కానీ వివిధ జీవాలు కూడా అక్కడగా ఉండేవి. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క భూమిపైన ఇలాంటి ప్రకృతి ఉంటుంది, మరియు ఏ గ్రహం పైన కూడా ఇలాంటి ప్రకృతి ఉండదు. అదేవిధంగా నీరు ఉంటుంది చూడండి. అదేవిధంగా ఇక్కడ జీవ వైవిధ్యం కనబడుతుంది మనకు. అంటే అనేక రకాలైనటువంటి జీవులు ఈ యొక్క భూమిపైన నివసిస్తూ ఉన్నాయి. మిగతా ఏ గ్రహం పైన కూడా ఇలాంటి జీవం అనేది అసలు ఉండదు. ఎందుకంటే అక్కడ నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ లేనే లేవు. చూడండి, ఇక్కడ జంతుజాలం అంతా కూడా నివసిస్తుంది, మనకు అలా ప్రకృతిలో కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నీరు ఉంది కాబట్టి, తర్వాత గాలి ఉంది కాబట్టి, ఆహారం అంతా కూడా ఇక్కడ లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే కాకుండా మానవ నివాసానికి అనుకూలంగా భూమి మాత్రమే ఉంది. భూమి యొక్క ఉపరితలం పైన మాత్రమే మానవులు వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చూడండి, ఇక్కడ వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి రైతు ఈ భూమిపైనే అతడు వ్యవసాయం చేసి తన యొక్క పోషణ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యవసాయమే కాకుండా భూమిపైన అనేక రకాలైన పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంది అంటే, ముఖ్యంగా మానవ అవసరాల్లో ముఖ్యమైనటువంటి నీరు ఈ యొక్క భూమిపైన మాత్రమే ఉంది. అందుకే ముఖ్యంగా మనం ఈ భూమిని జలయుత గ్రహం అని అంటాం. ఎందుకంటే ఇక్కడ నీరు అధిక భాగంలో ఉపరితలం పైన ఉంది కాబట్టి దీన్ని జలయుత గ్రహం అని అంటాం. చూడండి, ఇక్కడ పటంలో చూడండి, ఈ యొక్క నీలికరలో ఉన్నటువంటి ఈ యొక్క జలభాగాలన్నింటినీ కూడా చూసినట్టు ఉంటే మొత్తం భూమిలో ఎక్కువ శాతం అంటే 71% ఇక్కడ నీరు ఉంది. అదేవిధంగా ఈ యొక్క భూభాగాలు చూడండి, 21% అంటే 21% మాత్రమే భూభాగం ఉంది. మరి ఇదంతా కూడా ఈ యొక్క భూమిపైన, ఈ భూమి ఉపరితలం పైన సముద్రం అంతా కూడా ఒకే రకంగా ఉన్నట్టు కనబడుతుంది మనకు. కానీ ఈ యొక్క భాగాన్ని చూస్తే మనం ఒకే భాగంగా ఉంటుంది. వీటిని మనకు అనుకూలంగా 5 భాగాలుగా మనం చెప్పడం జరుగుతుంది. 5 భాగాలే మహాసముద్రాలు. అది కాకుండా ఈ యొక్క మిగిలినటువంటి సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉన్నటువంటి భూభాగాలను మనం ఖండాలని కూడా పిలుస్తున్నాం. తర్వాత భూమి పైన మరి జలావరణం ఉంటుంది. మరి ఈరోజు మనం చెప్పుకోయేటువంటి విషయం కూడా, చదవాల్సినటువంటి విషయం కూడా జలావరణం, జలచక్రం గురించి. అయితే మరి భూమిని
జలయుత గ్రహం అని పిలుస్తామని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అయితే మరి జలయుత గ్రహం అని ఎందుకంటాము అంటే భూమి ఉపరితలం పైన అనేక జలవనరులు ఉన్నాయి. అవి ముఖ్యంగా ఒకటి సముద్రాలు, వాగులు, నదులు, ఆనకట్టలు, సరస్సులు. ఇవన్నీ కూడా జలవనరుల్లో భాగంగా ఈ భూమి యొక్క ఉపరితలం పైన అవి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా మరి వర్షం ద్వారా మనకు ఏ విధంగా నీరు లభిస్తుంది? మరి అనంతకాలం చాలా రోజుల నుంచి మనకు వర్షపాతం ద్వారానే మనకు ఈ యొక్క నీరు రావడం జరుగుతుంది. అయితే చాలా భూమి ఏర్పడి నుంచి కూడా ఈ వర్షపాతం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వర్షపాతం మరి ఏ విధంగా ఈ యొక్క జలవనరులను ఏర్పాటు చేయడం జరుగుతుందో చూద్దాం. వర్షపాతం పొందిన తర్వాత అంటే వర్షపాతం పడిన తర్వాత వర్షపాతం ఆ వర్షం ద్వారా చిన్న కాలువలు, ఆ కాలువలు కొంచెం పెద్దగైన తర్వాత వాగులు, వాగుల నుంచి నదులు, నదుల నుంచి సముద్రాలు. ఈ విధంగా వర్షపాతం పొందిన తర్వాత ఈ జలవనరులన్నీ కూడా భూమిపైన ఉండడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ జలవనరులు భూమిపైన ఇంకా మనం చెరువులను చూడవచ్చు. ఈ చెరువులు ఏ విధంగా ఏర్పడతాయి? నీటికి అడ్డంగా కట్టలు కట్టడం వలన చెరువులు ఏర్పడతాయి. అదేవిధంగా పెద్ద పెద్ద నదులపై అడ్డంగా కట్టలు నిర్మించడం వల్ల అధిక మొత్తంలో నీటిని నిల్వ చేస్తున్నాం. మీరు గమనించారా? మీ యొక్క గ్రామంలో దాదాపుగా ప్రతి గ్రామంలో 1 లేక 2 చెర్లు ఉంటాయి, తర్వాత కుంటలు కూడా ఉంటాయి. అదేవిధంగా మనం బాగా పెద్ద వెడల్పైనటువంటి నదులపైన చిత్రంలో చూడండి, ఇది చెరువు. అదేవిధంగా పెద్ద నదులపైన చాలా అంటే కృష్ణ, గోదావరి లాంటి పెద్ద నదులపైన మనకు అడ్డంగా ఆనకట్టలను కట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా కూడా భూమిపైన ఉన్నటువంటి నీటిని మనం చూడవచ్చు. అంటే నదులు ఉంటాయి, తర్వాత చెరువులు ఉంటాయి, కాలువలు ఉంటాయి, తర్వాత ప్రాజెక్టులో ఉన్న నీరు ఉంటాయి. అనేక విధాలుగా భూ ఉపరితలమైనటువంటి నీరుని మొత్తాన్ని కలిపి మనం జలవనరుగా చెప్పుకోవచ్చు, అంటే జలావరణంగా చెప్పుకోవచ్చును. అయితే మొత్తం నీటిని ఈ భూ ఉపరితలం పైన ఉన్నటువంటి మొత్తం నీటిని సముద్ర జలం, భూగర్భ జలంగా మనం విభజన చేయొచ్చు. అంటే సముద్ర జలం అంటే మనకు చాలామంది చూసే ఉంటారు. సముద్ర జలానికి భూగర్భ జలానికి తేడా ఏంటిదో గమనించారా? సముద్ర జలం అది రుచికి ఉప్పుగా ఉంటుంది. అంటే మనం దాని రుచి చూసినట్టుంటే, ఆ నీటిని రుచి చూసినట్టుంటే మనకు ఉప్పగా ఉంటుంది. అదేవిధంగా భూగర్భ జలం రుచికి కొంచెం తీయగా ఉంటుంది. అదే కాకుండా భూ ఉపరితలం పైనటువంటి జలం కూడా ఉంటుంది. అంటే భూగర్భ జలానికి భూ ఉపరితల జలానికి తేడాను గమనించారా? అయితే భూగర్భ జలం భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి జలాన్ని భూగర్భ జలం అంటాం. భూ ఉపరితలం పైన ఉన్నటువంటి జలం ఏంటంటే అది చెరువుల్లో ఉన్న జలం, తర్వాత వివిధ ప్రాజెక్టులో ఉన్నటువంటి జలాన్ని భూ ఉపరితల జలంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రెండింటికి మధ్య ఏదైనా తేడా ఉంటుందా? ఉంటుంది. అంటే డైరెక్ట్గా వర్షపాతం వల్ల నీటిని అడ్డంగా ఆపివేసి మనం చెరువులను నిర్మించడం జరిగింది. ఆ నీరు ఏంటంటే కొంచెం తీయగా ఉంటుంది. భూగర్భ జలం మాత్రం కొంచెం సాల్టీగా అంటే ఉప్పుగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అందులో అనేక ఖనిజ లవణాలు ఉండడం వల్ల కొంచెం ఉప్పుగా ఉండడం జరుగుతుంది. మీరు సముద్రాన్ని ఎప్పుడైనా చూశారా? మరి సముద్రాన్ని అది మీ కొన్ని వందల సంవత్సరాల నుంచి సముద్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి వర్షం పడుతూనే ఉంది. కానీ సముద్రం యొక్క దాని యొక్క ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ఆ నీళ్లు అయిపోవడం లేదు కదా. ఎందుకు? కారణం చూడండి, సముద్రం ఎలా ఉంటుందో. ఈ విధంగా సముద్రం ఉంటుంది. అంటే చాలా సంవత్సరాల నుంచి వర్షపాతం పొందినప్పటికీ కూడా అది అదే లెవెల్లో అట్లే ఉంటుంది. వర్షపాతం పడకుండా ఆ లెవెల్ మాత్రం తగ్గడం లేదు. అదేవిధంగా మరి భూగర్భ జలాన్ని చూశారా? చూడండి చిత్రంలో, భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి జలాన్ని భూగర్భ జలం అంటాం. ఇది ముఖ్యంగా మనం చూసినటువంటి ఉంటే ముఖ్యంగా బావులల్లో, తర్వాత నీటి చెలుమల్లో కనబడుతుంది, మనకు బోరు బావుల్లో కనబడుతుంది ఈ భూగర్భ జలం. అదేవిధంగా మనం భూమి ఉపరితలపైన ఉన్నటువంటి నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం. మానవుడు కానీ, జంతుజాలం కానీ, ఏ పశుపక్షాదులు అన్నీ కూడా నీటిని కంపల్సరిగా వాడవలసిన అవసరం ఉంటుంది. అంటే జీవించడానికి ప్రాథమిక అవసరాలు ఇది ఒకటి కాబట్టి తప్పకుండా ఉపయోగించుకోవాలి. మరి ఈ అనేక రకాలుగా అంటే ముఖ్యంగా చూడండి, తాగునీటికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, జంతువుల జీవనానికి ఈ యొక్క నీరు ఉపయోగపడుతుంది. ఎందుకంటే భూ ఉపరితలం పైన దాదాపుగా అందరికీ కూడా నీటి అవసరం ఉంటుంది.
ఆ అవసరం తీర్చడానికి, ముఖ్యంగా తాగునీటిని తీర్చడానికి ఈ యొక్క నీరు అవసరం. అదేవిధంగా మరి మన దేశాన్ని చూసినట్టుంటే అంటే చాలామంది ఇంతమంది జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఆహారాన్ని అందించడానికి వ్యవసాయం ముఖ్యం. మరి వ్యవసాయం ముఖ్యం కాబట్టి పంటలు పండించడానికి తప్పకుండా మనకు ఈ నీరు ఉండాలి. మరి అదేవిధంగా పరిశ్రమలకు పవర్ జనరేషన్ కానీ అంటే థర్మల్ విద్యుత్ శక్తికి అయినా, తర్వాత జల విద్యుత్ శక్తికి అయినా, మరి ఇంకా అనేక పరిశ్రమలకు కూడా ఈ యొక్క నీరు అవసరం. అదేవిధంగా అడవుల్లో ఉన్న జంతువులకు కూడా చివరికి నీరు అవసరం ఉంటుంది. మరి మనం వాడుకునేటువంటి నీరు భూమిపైన అంటే భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి మొత్తం ఇంటిలో మరి ఎంతో చాలా 100% నీరు అనుకుంటే అందులో మనం వాడుకునే నీరు 1% మాత్రమే. చూడండి, అంటే అన్ని రంగాలకు అంటే తాగునీరు కానీ, సాగునీరు కానీ, తర్వాత పరిశ్రమలకు కానీ, ఇట్లా అనేక రంగాలకు మనం ఉపయోగించుకునేటువంటి నీరంతా కూడా 1% మాత్రమే. మిగతా మరి 99% నీరు ఎలా ఉంటుంది? భూమి ఉపరితలం పైన అలాగే ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళదు, 1% మాత్రమే మనం వాడుకుంటున్నాం. అంటే మొత్తం నీళ్ళు వాడుకునేటువంటి శాతం మనం చాలా తక్కువగా వాడుకుంటున్నామా అన్నమాట. మరి మరి ఈరోజు మరి జలచక్రం గురించి మరి పూర్తిగా మనం తెలుసుకుందాం. మరి జలచక్రం అంటే ఏంది, అంటే వాటర్ సైకిల్ అంటే ఏంది అనేది చూద్దాం. జలచక్రం అంటే మహాసముద్రాల నుండి భూమి మీదకు, భూమి నుంచి మహాసముద్రాల్లోకి వివిధ ప్రక్రియల ద్వారా నీరు భూమిపైకి చేరుతుంది. ఇలా నీరు చక్రీయ రూపంలో తిరుగుతుంది కాబట్టి దీన్ని జలచక్రం అంటారు. అంటే నీరు సముద్రాల నుండి భూమిపైకి మళ్ళీ సముద్రాల్లోకి ఇలా చక్రీయ రూపంలో తిరుగుతుంది కాబట్టి దాన్ని జలచక్రం అంటాం. చూడండి, చిత్రంలో చూడండి. అంటే ఇక్కడ ఈ యొక్క మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి అక్కడ నుంచి భూమిపైన వర్షపాతం పొందుతుంది. మళ్ళీ ఆ వర్షపాతం నుంచి వచ్చినటువంటి నీరు చూడండి ఈ విధంగా ఇక్కడ నుండి అంటే భూభాగం నుంచి నీరంతా కూడా ఇలా మళ్ళీ పెద్ద పెద్ద నదుల ద్వారా మహాసముద్రాల్లో కలుస్తుంది. అంటే ఇది ఎప్పటికీ అంటే ఇది యొక్క సైకిల్ ఎప్పటికీ చక్రీయ గమనంలో వివిధ రూపాల్లో తిరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా మనకు వర్షపాతం జరుగుతుంది. సరే, మరి మీరు ఆల్రెడీ అంటే ఇంతకుముందే మీకు తెలుసు నీరు ఏ ఏ రూపాల్లో ఉంటుందని. నీరు యొక్క రూపాలు ద్రవ రూపం, ఘన రూపం, వాయు రూపంలో ఉంటుంది. ఈ యొక్క నీరు ఈ 3 రూపాల్లో ఉండి కూడా ఈ యొక్క జలచక్రంలో పాల్గొంటుంది. అంటే ద్రవ రూపంలో ఉన్న నీరు, ఘన రూపంలో ఉన్న నీరు, వాయు రూపంలో ఉన్న నీరు, ఈ 3 కూడా ఈ నిరంతరం మార్పులు చెందుతూ సైకిల్ ఆకారంగా తిరుగుతూనే ఉంటుంది. మరి నీటి చక్రంకి ఒక గణిత రూపాన్ని ఇచ్చినట్టుంటే అంటే ఒక గణిత రూపంలో మనం నీటి చక్రాన్ని చెప్పినట్టుంటే భూమి ఉపరితలంపై వర్షపు నీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావడం ప్లస్ మరియు బాష్పోచ్ఛేకం, ఇలా గణిత రూపంలో కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఈ నీటి చక్రంలోని దశలు 6 దశలు ఉన్నాయి. ఈ 6 దశల గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ నీటి చక్రంలోని దశలు 1 బాష్పీభవనము, 2 రవాణా, 3 ద్రవీభవనము, 4 అవపాతము, 5 ఉపరితల ప్రవాహము, 6 భూగర్భజలం. అంటే జలచక్రంలో ఈ యొక్క 6 భాగాలు కూడా 6 అంశాలు కూడా అందులో ఉంటున్నాయి అన్నమాట. అంటే బాష్పీభవనము, రవాణా, ద్రవీభవనము, అవపాతము, ఉపరితల ప్రవాహం, భూగర్భజలం, ఇవన్నీ కూడా ఈ యొక్క వాటర్ సైకిల్లో అంటే జలచక్రంలో ఉంటాయి. మరి ముందుగా మనం మరి ఈ అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మరి ముందుగా మొదటిది బాష్పీభవనం. బాష్పీభవనం చూడండి, బాష్పీభవనం అంటే ద్రవ రూపంలో నీరు ఆవిరి రూపంలోకి మారటాన్ని బాష్పీభవనం అంటారు. అంటే నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటారు. పిల్లలు మీరు ఎప్పుడన్నా దీన్ని గమనించారా? గమనించే ఉంటారు. ఉదాహరణకు మనకు ఏవైతే దుస్తులు ఉంటాయో దుస్తులు ఉతికి ఆరేస్తే ఏమవుతుంది? కొద్దిసేపటి తర్వాత ఆ యొక్క దుస్తులు ఎండుతాయి అంటాం. అంటే అందులో ఉన్నటువంటి నీరంతా ఏమవుతుంది మరి? అంటే అది నీరు ఆవిరిగా మారుతుందన్నమాట. అదేవిధంగా దీన్ని ప్రత్యక్షంగా కూడా మీరు చూసే ఉంటారు మీ ఇంట్లో.
అంటే ఒక మరుగుతున్నటువంటి గిన్నెలో మరుగుతున్నటువంటి నీరు పైన ఏం జరుగుతుంది, అది ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. అట్లా అంటే ఆ నీరు కొంత ఉష్ణోగ్రత వద్ద అది ఆవిరి రూపంలోకి మారుతుంది. అట్లా మారటాన్ని మనం బాష్పీభవనం అనొచ్చు. చూడండి, మహాసముద్రాల్లో ఈ బాష్పీభవనం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఈ పొగ అంతా కూడా అంటే మనకు ఇక్కడ కనబడేటువంటి పొగ అంతా కూడా బాష్పీభవనం రూపంలో పైకి వెళ్ళేటటువంటి నీరు మాత్రమే, అంటే ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బాష్పీభవనము ఎక్కువ శాతము పగటి వేళల్లో బాగా జరుగుతుంది. అంటే ఎండ ఉన్నటువంటి సమయంలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క నీరు ఆవిరేటందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్పతనం, అంటే ఈ బాష్పీభవనంలో రెండవ పాయింట్ ఏంటంటే ఉత్పతనం, రెండవ అంశం. ఇందులో ఈ ఉత్పతనం అంటే ఘనరూపంలోని మంచు ద్రవ రూపంలోకి మారకుండానే వాయు రూపంలోకి మారడాన్ని ఉత్పతనం అంటారు. అంటే మీరు మంచును చూసే ఉంటారు, అంటే ఐస్ క్రీమ్ లాగా గట్టబడినటువంటి ఘనరూపంలోని మంచు, అంటే ఉత్తర దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి మంచు. అదేవిధంగా మన దగ్గర అయితే హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి మంచు. ఈ మంచు ఏమవుతుందంటే సహజంగా నీరు ద్రవ రూపంలోకి మారాలి, ద్రవ రూపంలోకి మారిన తర్వాతనే వాయు రూపంలోకి మారాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఘనరూపంలో ఉన్నటువంటి ఆ మంచు ముక్కలు డైరెక్ట్గా ఆవిరి అవుతుంది. అంటే డైరెక్ట్గా అది నీరుగా మారకముందే ఆవిరిగా మారడం జరుగుతుంది. ఇలా మారడాన్ని ఉత్పతనం అంటారు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఐస్ ముక్కల నుండి పొగలు వస్తున్నాయి, అంటే ఈ విధంగా ఆవిరి కావడం జరుగుతుంది. తరువాత బాష్పోచ్చేకం. పిల్లలు మీరు మీ గ్రామాల్లో మీరు గమనించే ఉంటారు, ఉదయము సాయంత్రం వేళల్లో మీరు మీ పంట పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది మొక్కల యొక్క చివరిలో నీటి బిందువులు కనబడతాయి. అదే అసలు మొక్కల్లో నీరు లేకపోతే అసలు ఆ మొక్కలు ఎండిపోయినట్టే లెక్క. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మీకు ఇంతకుముందు ఉన్నటువంటి విషయాలు సామాన్య శాస్త్రంలో మీరు తెలుసుకునే ఉంటారు. కిరణజన్య సంయోగం అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో నీరు కూడా ఉంటుంది. అంటే ప్రతి మొక్కల్లో తన యొక్క పత్రహరితాన్ని తయారు చేసుకోవడానికి నీరు ఉంటుంది. అంటే ఆ మొక్కలు పచ్చగా ఉండాలంటే కంపల్సరీగా తప్పకుండా నీరు ఉండాల్సి ఉంటుంది. అంటే కొంత నీరుని ఆ మొక్కలు బాష్పోచ్చేకం ద్వారా అది విశ్వంలోకి అంటే పైకి వదిలి వెళ్ళడం జరుగుతుంది, ఆవిరి రూపంలో వెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఇక చూడండి, ఈ మొక్కలు ఈ విధంగా బాష్పోచ్చేకం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ నీరును బయటకు వదలడం జరుగుతుంది. అదేవిధంగా శ్వాసించేటువంటి జంతువులు అంటే మానవులు కానీ జంతువులు కానీ తాము కొంత నిశ్వాస ద్వారా అంటే మనం వదిలివేసినటువంటి గాలి ద్వారా కూడా కొంత నీటి ఆవిరిని విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా మరి మనం వదిలేటువంటి గాలిలో నీటి ఆవిరి ఉంటుందా అనేది ఎట్లా తెలుసుకోవచ్చు? ఒక అద్దాన్ని తీసుకొని ఇలా మనం హా అని అన్నట్టుంటే దానికి అద్దానికి ఆ నీటి ఆవిరి పడుతుంది. దాన్ని చిన్నగా మనం గీసినట్టుంటే అక్కడ నీటి ఆవిరి కనబడుతుంది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క జంతువుల ద్వారా కూడా మానవుల ద్వారా కూడా కొంత నీటి ఆవిరి వదిలివేయడం జరుగుతుంది. అదేవిధంగా రవాణా అంటే రెండవ అంశమైనటువంటి రవాణా. ఈ జలచక్రంలో సముద్రాలు మరియు భూమి ఉపరితలంపై గల నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి ఉపరితల గాలుల ద్వారా ఒక చోటు నుండి మరొక చోటికి పయనిస్తూ ఉంటాయి. అంటే ఇంతకుముందు చెప్పాము వాటర్ సైకిల్లో మనం చిత్రంలో చూసాం ఏంటంటే పగటిపూట ఎండగా ఉన్నప్పుడు నీరు వేడిగా మారి అది మేఘాలుగా ఏర్పడి మళ్ళీ భూభాగం వైపుకు వెళ్ళడం జరుగుతుంది. మరి అది ఎలా కదలాలి? మరి అంటే ఒకే చోట మరి అక్కడనే మేఘాలు ఏర్పడి అక్కడే ఉంటే అక్కడే ఆ సముద్రం పైన వర్షం పడుతుంది కదా. మరి అట్లా జరగకుండా ఉపరితలం పైనటువంటి ఏవైతే గాలులు ఉంటాయో ఆ గాలులు ఆ మేఘాలను ఒక చోట నుండి ఇంకొక చోటకు పయనించేట్టుగా చేయడం జరుగుతుంది. చూడండి ఈ చిత్రంలో చూడండి. అంటే ఈ యొక్క వేడికి ఉన్నటువంటి భూభాగంలో మరియు సముద్ర భాగంలో ఉన్నటువంటి నీరు క్రమంగా వేడెక్కి ఇక్కడ ఉన్నటువంటి గాలుల చేత రవాణా చేయడం జరుగుతుంది. అంటే గాలి లేకపోతే ఇక్కడనే వర్షపాతం జరుగుతుంది, గాలి ఉంది కాబట్టి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది, భూభాగం పైకి వెళ్ళి అది వర్షం పొందడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా జరగకపోతే మనకు వర్షాలంటూ రావు.
అంటే ఈ విధంగా మనకు వర్షపాతం జరుగుతుంది. అదేవిధంగా మూడవ అంశం ద్రవీభవనం. ద్రవీభవనం అంటే చూడండి, నీటి ఆవిరి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటారు. నీటి ఆవిరి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటారు. మరి ఇంతకుముందు మొదటి ఏమన్నా మనం బాష్పీభవనం అన్నాం. అందులో ఏం జరుగుతుంది? నీటి ఆవిరి ఏమవుతుంది అంటే నీరు ఆవిరిగా మారటాన్నేమో బాష్పీభవనం అంటాం, నీటి ఆవిరి నీరుగా మారటాన్ని ద్రవీభవనం అంటాం. రెండింటికి తేడా గమనించండి. ఏది ముందు జరుగుతుంది? బాష్పీభవనం ముందు జరుగుతుంది, తర్వాత ద్రవీభవనం ఆ తర్వాత జరుగుతుంది. అంటే దీన్ని కూడా మీరు ఇంట్లో ఒక ఉదాహరణ చూడవచ్చు. అంటే ఒక గిన్నెలో నీరు తీసుకొని దాన్ని మరగబెడితే ముందుగా ఏం జరుగుతుంది? బాష్పీభవనం జరుగుతుంది. ఆ మూత ఉంటుంది, ఆ మూత పైన నీరు ఆవిరి ఎప్పుడు కూడా దానికి అంటుకొని ఉంటుంది. ఆ ఆవిరి కొద్దిగా చల్లారిన తర్వాత తీస్తే అది నీరుగా మారుతుంది. అంటే అర్థమైంది కదా, ముందు బాష్పీభవనం జరుగుతుంది, తర్వాత ద్రవీభవనం జరుగుతుంది. బాష్పీభవనానికి కారణం ఏంది? ఇక్కడ వేడి, అంటే సూర్యుని నుంచి లభించేటువంటి వేడి ద్వారా జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కూడా మనం గమనించవచ్చు. తర్వాత ఇక్కడ మంచు ముక్కలు ఉన్నటువంటి ఒక గ్లాసులో మంచు ముక్కలు ఉంటాయి, తర్వాత ఆ వాతావరణంలో ఉన్నటువంటి తేమ ఏదైతుందో ఆ గ్లాసు అంచులకు తాకడం జరుగుతుంది. ఇది ద్రవీభవనానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అవపాతం. జలచక్రంలో ముఖ్యమైనటువంటి అంశం అవపాతం. వాతావరణంలోని తేమ వర్షంగా కానీ, మంచుగా కానీ, లేక వడగండ్ల రూపంలో కానీ భూమిపైకి చేరే సహజ ప్రక్రియను మనం అవపాతం అంటారు. అంటే వాతావరణంలో ఉన్నటువంటి తేమ వివిధ రూపాల్లో మళ్ళీ భూమిపైకి వస్తుంది. ఎప్పుడు కానీ సముద్రాల నుంచి కానీ, తర్వాత భూమి యొక్క ఉపరితలం నుంచి వెళ్ళినటువంటి నీటి ఆవిరి విశ్వంలోకి వెళ్ళదు. మరి విశ్వంలోకి ఎందుకు వెళ్ళదు అంటే వాతావరణం ఒక పొర మధ్యలో ఉంటుంది కాబట్టి. అంటే ఆ పొరను అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒక రూపంలో ఆ యొక్క తేమంతా కూడా భూమి వైపు రావడం జరుగుతుంది. అయితే వర్షం కావచ్చు, లేక మంచుగా కావచ్చు, పొగ మంచు కావచ్చు, వడగండ్లు కావచ్చు, ఇంకా ఇతర ప్రక్రియల ద్వారా అది మళ్ళీ భూమి పైకి రావడం జరుగుతుంది. అయితే ఇందులో మొదటిగా వర్షపాతం. మరి వర్షపాతం ఎలా జరుగుతుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, బాష్పీభవనంలో నీరు ఆవిరిగా మారుతుంది, ద్రవీభవనంలో ఆవిరి నీరుగా మారుతుంది. ఆ నీరు ఏంది? చిన్న చుక్కలు చుక్కలుగా మారుతుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ యొక్క మూతకు ఏమైనా నీటి బిందువులు ఏర్పడతాయి. ఆ నీటి బిందువులన్నీ అంటే ఆ పాత్ర పైన ఉన్నటువంటి మూతకు బిందువుల రూపంలో ఏర్పడుతుంది. మరి అవి కింద ఎప్పుడు పడతాయి? చల్లారిన తర్వాత ఆ బిందువులన్నీ ఒక్కొక్కటిగా కలిసి మళ్ళీ భూమిపైకి, అంటే ఆ పాత్ర కిందికి మనం తీయగానే వస్తాయి. అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటి ఆవిరితో చల్లబడిన తర్వాత అవి ఒక్కొక్కటిగా కలిసి భూమికి చేరడాన్ని మనం వర్షపాతం అంటారు. చూడండి వర్షపాతం ఎలా పడుతుందో. ఈ విధంగా వర్షపాతం రావడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క వాతావరణంలో గాలిలో ఎప్పుడైతే గాలి సంతృప్త స్థితిని పొందిన తర్వాత ఎంతోసేపు తన ఈ యొక్క నీటి ఆవిరిని తనలో ఉంచుకోలేదు. అంటే ఆ వేడికి, అంటే ఆ రెండు నీటి బిందువులు కలిసిన తర్వాత అది ఆటోమేటిక్గా కిందికి రావడం జరుగుతుంది. ఇట్లా వర్షపాతం సంభవిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షపాతంతో పాటు ఈ ఒక్కోసారి ఫ్రీజింగ్ స్థాయిలో ఎక్కువ, అంటే చలిగా ఉన్నప్పుడు లేక ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉన్నప్పుడు ఆకాశంలో ఈ నీటి బిందువులు అన్నీ కూడా రాళ్ళుగా గడ్డకట్టడం జరుగుతుంది. ఈ గడ్డకట్టబడినటువంటి రాళ్ళన్నీ కూడా ఒక్కొక్కటి భూమికి చేరడాన్ని వడగండ్లు కూడా అంటాం. చూడండి ఇలా వడగళ్ళు కూడా మనకు కనబడతాయి. అంటే మీరు మీ ప్రాంతాల్లో చాలాసార్లు గమనించి ఉంటారు. ఎందుకంటే పైన మరి ఎప్పుడు వర్షం పడుతుంది కదా, ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయన్నట్టు ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఫ్రీజింగ్ స్థాయి ఉంటాయంటే గడ్డగట్టే ఉష్ణోగ్రత అక్కడ ఉన్నప్పుడు ఆ వర్షపు నీరు ఏదైతే బిందువులు ఉన్నాయో నీటిగా బదులుగా ఇక్కడ రాళ్ళుగా మారి భూమిపైకి చేరుతుంటాయి. ఈ విధంగా ఈ రాళ్ళు ఒక్కొక్కటిగా చేరి రాళ్ళు, పొగమంచు, తర్వాత మంచు ఇవన్నీ కూడా భూమిపైకి చేరి ఒక్కొక్కసారి భూమిపైన ఒక పొరగా ఏర్పడతాయి. అంటే ఈ రాళ్ళు కూడా ఒక్కొక్క పొరగా ఏర్పడతాయి. అట్లా ఏర్పడినటువంటి దాన్ని మనం స్ట్రీట్ అంటాం. అంటే ఉపరితలానికి చేరిన నీరులో మంచు కణాలు ఘనీభవించి ఒక పొరగా ఏర్పడతాయి. దాన్ని మనం స్లీట్ అంటాం. అంటే మన దేశంలో ఇది అరుదుగా అంటే అప్పుడప్పుడు కనబడుతుంది తప్ప మిగతా
యూరోప్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ, శీతల దేశాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే ఆ యొక్క దేశాల్లో అప్పుడప్పుడు చాలా ప్రమాదాలకు కూడా ఇవి కారణమవుతుంటాయి. అంటే రోడ్డు పైన మొత్తం కూడా తెల్లగా మొత్తం ఈ యొక్క రోడ్ల వెంబడి కూడా అంతా మంచుతో అయితే కప్పబడి ఉంటుంది, ఘనీభవించినట్టు ఉంటుంది. దాన్ని క్లియర్ చేసిన తర్వాతనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క నీరు భూమికి చేరుతుంది. చూడండి, స్లీట్ ఈ విధంగా రోడ్డు పైన వివిధ దేశాల్లో ఉంటుంది. తరువాత ఐదవది జలచక్రంలో ఐదవ అంశం ఉపరితల ప్రవాహం. అంటే పైకి వెళ్ళినటువంటి వర్షపాతం రూపంలో కానీ, వడగండ్ల రూపంలో కానీ కిందికి వచ్చిన తర్వాత, వర్ష రూపంలో కిందికి వచ్చిన తర్వాత ఈ ఉపరితలం పైన, భూమి యొక్క ఉపరితలం పైన ఈ యొక్క పైన నీరు ఏమవుతుంది? నీరు కాలువలు, నదులు, బావులు మొదలగు వాటి ద్వారా మళ్ళీ సముద్రాల్లో చేరుతుంది. అంటే పైన ఇన్ని ప్రక్రియలు జరిగినప్పటికీ కూడా మళ్ళీ చివరిగా అది భూమిపైకే చేరుతుంది. అట్లా చేరినటువంటి నీరంతా కూడా మళ్ళీ ఎక్కువైనటువంటి నీరు మనకు సముద్రాల్లో చేరుతుంది. అదేవిధంగా మరి భూమి యొక్క ఉపరితలం పైన చేరినటువంటి నీరు సముద్రాలకు మొత్తం వెళ్ళదు. కొంత నీరు భూమిలోకి ఇంకుతుంది. అయితే వర్షం పడగానే మన కాలువల ద్వారా, చిన్న చిన్న నదులు అంటే కాలువల ద్వారా వాగులు, నదుల నుంచి మొత్తం సముద్రంకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మొత్తం అంటే పడ్డటువంటి నీటిలో అంత నీరంతా కూడా అది సముద్రంలోకి వెళ్ళదు. కొంత నీరు ఏమవుతుంది? అక్కడక్కడ భూమిలోకి ఇంకుతుంది. అట్లా ఇంకినటువంటి నీరే భూగర్భ జలం అవుతుంది. అయితే మనం కొంత నీటిని మనం అక్కడక్కడ కట్టవేయడం ద్వారా చెరువులు ఏర్పడతాయి, తర్వాత ప్రాజెక్టులు ఏర్పడతాయి. అంటే ప్రాజెక్టులు పెద్ద నదులపైన అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం వల్ల మనకు ప్రాజెక్టులు ఏర్పడతాయి. ఇట్లా చూడండి, ఈ విధంగా మనకు వాగులు ఉంటాయి. అంటే ఇప్పుడు భూమిపైన పడినటువంటి నీరు ఇట్లా వాగుల్లో ఉంటుంది. అంటే ఆ కింద ఏమవుతుందంటే ఆ ఇసుక ఉంటుంది, ఇసుక నుంచి లోపలికి నీరుని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా మనకు భూగర్భ జలం ఏర్పడుతుంది. ఆరవ అంశం అంటే జలచక్రంలో ఇప్పటికీ 5 అంశాలు మనం చూసాం కదా. మరి 6వ అంశం భూగర్భ జలాలు. చూడండి, వర్షపాతం ద్వారా భూమిలోకి ఇంకిన జలాన్ని భూగర్భ జలం అంటారు. అంటే వర్షపాతం ద్వారా భూమిలోకి ఎట్లా ఇంకుతుంది అంటే ఈ వర్షం పడగానే భూమి యొక్క లేయర్స్లోకి అంటే పొరల్లోకి ఆ నీరు వెళ్ళడం జరుగుతుంది. అట్లా వెళ్ళినటువంటి జలాన్ని ఏమనాలి? మనం భూగర్భ జలం అని అనాలి. ఈ భూగర్భ జలాన్ని మీరు చూశారా? మీరు భూగర్భ జలాన్ని చూశారా? చూసే ఉంటారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ మీరు గమనించి ఉంటారు. అంటే బావుల్లో నీరు, బోర్లో నీరు, తర్వాత నీటి చెరుమల్లో ఉన్నటువంటి జలం భూగర్భ జలం. అంటే బావులో ఉన్నటువంటి నీరు కానీ, బోరు బావులో ఉన్న నీరు కానీ, నీటి చెరుమలు అంటే చిన్న చిన్న వాగుల్లో ఉన్నటువంటి నీరంతా కూడా భూగర్భ జలంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ బావులో ఉన్నటువంటి పైకి కనబడే నీరు అంతా కూడా ఇది భూమి యొక్క భూగర్భ జలం నుంచి వచ్చినటువంటి నీరు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, బోరు కొట్టడం వల్ల మనకు ఇక్కడ నీరు వస్తుంది. ఈ నీరంతా కూడా ఇది కూడా భూగర్భ జలం. అంటే భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి జలమే భూగర్భ జలం. అదే కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇసుకల్లో చిన్నగా తవ్వడం ద్వారా ఇక్కడ మనకు నీరు లభించడం జరుగుతుంది. అంటే ఇది కూడా భూగర్భ జలం అన్నమాట. ఇక్కడ ఉన్న నీరంతా కూడా భూగర్భ జలమే. అంటే పూర్వకాలంలో ఈ భూగర్భ జలం బాగా ఉండేది. అయితే మరి ఈ భూగర్భ జలం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సహజంగా మనకు భూగర్భ జలంలో కూడా మనకు నీటిపారుదలకు, తాగునీటికి, సాగునీటికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి భూగర్భ జలాలు ఎట్లా పెంచాలి? అసలు భూగర్భ జలాలు పెంచకపోతే ఏమవుతుంది? మరి ఆ విధంగానే ఇదే విధంగా మనం మరి వేసవిలో ప్రతి సంవత్సరం తీవ్రమైనటువంటి నీటి కొరతను కారణాలేంటో మీరు ఊహించారా? ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఇంకా రాబో రోజుల్లో ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో దేశాల గురించి కాకుండా నీటి గురించి కూడా యుద్ధాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రజల మనుగడ నీటితో ఉంటుంది కాబట్టి నీటి గురించి కూడా యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఎట్లా పెంచాలి? మరి అది ఏం అవసరం? నీళ్ళతోని ఏం అవసరం ఉంటుంది అంటే నీటితోని చాలా అవసరాలు ఉంటాయి. త్రాగునీరు, మనం వర్షపాతం ద్వారా వచ్చినటువంటి నీరుని ఒక ఆనకట్టల్లో
ఆనకట్టలు వేసి అక్కడ నుండి నీటిని తాగునీరికి వివిధ పట్టణాలకు గ్రామాలకు కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద పట్టణాలైన హైదరాబాద్ కానీ మిగతా విజయవాడ కానీ ఇలాంటి నగరాలకు పక్క నుండి నదుల ద్వారా లేక ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయానికి అంటే ఎప్పుడైతే మనం స్టోర్ చేసినటువంటి నిల్వ చేసినటువంటి నీటిని వ్యవసాయానికి వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పరిశ్రమలు కూడా అంతే. అంటే ఎక్కడైతే ప్రాజెక్టులు ఉండి ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటుందో అక్కడనే పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇతర అవసరాల గురించి కూడా నీటిని మనం వాడుకుంటాం భూగర్భ జలాన్ని. మరి చూడండి చిత్రంలో భూగర్భ జలం తాగే నీటికి ఎట్లా ఉపయోగించుకుంటాం. అదేవిధంగా వ్యవసాయానికి అంటే వరిని కానీ ఇతర పంటలు పండించడానికి నీటి తప్పకుండా కావాలి. అదేవిధంగా ప్రాజెక్టులు బహుళార్థ సాధక ప్రాజెక్టుల ద్వారా వివిధ పథకాలకు కానీ అనేక రకాలకు ఈ యొక్క నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఒక విషయం ఏంటంటే గత 15, 20, 25 సంవత్సరాల క్రితం ముందుకు వెళ్ళినట్టుంటే మరి అప్పుడు నీటి యొక్క పరిస్థితి ఎట్లా ఉండేది? మీకు తెలియకపోతే మీ యొక్క నాన్నలు కానీ పెదనాన్నలు కానీ తాతలు కానీ అడిగి తెలుసుకోండి, వారు చెప్పే ఉంటారు మీకు. ఆ కాలంలో వాగులు వంకల్లో శాశ్వతంగా నీరుండేది. ఎక్కడ చిన్నగా కొంచెం తవ్వేస్తే అది 10 అడుగులు 5 అడుగులు తవ్వగానే విపరీతంగా నీరు వచ్చేది. నదుల్లో కూడా ఎండాకాలం కూడా నదులు ప్రవహించేవి. తర్వాత మిగులు నీరు ఉండేది, అంటే మనం వాడుకో కూడా ఇంకా మిగులు నీరు చాలా ఉండేది. మళ్ళీ నీటిని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళం కాదు, ఉచితంగా నీరు లభించేది. మరి చూడండి అప్పుడు ఎట్లా ఉందో, నదులు ఇట్లా పుష్కలంగా నీరుండేది నదుల్లో. అదేవిధంగా ఇక్కడ వాగుల్లో కూడా నీళ్లు ఉండేవి చూడండి. అదేవిధంగా ప్రాజెక్టులు కూడా ఎప్పుడు కూడా పూర్తిగా నిండుగా ఉండేవి, మిగిలిన నీరుని బయటకు సముద్రంలోకి వదిలిపెట్టేవాళ్ళం. మరి ప్రస్తుతం ఎలా ఉంది? నీరు వాగుల్లో కానీ నదుల్లో కానీ కొద్ది రోజులే నీళ్లు ఉంటున్నాయి. మరి ఇప్పుడు 100 అడుగులు కాదు, కొన్ని ప్రదేశాల్లో 1000 అడుగుల బోరేసినా నీళ్లు రావడం లేదు. కొన్ని పట్టణాలను అయితే 2000, 3000 వరకు కూడా ఫీట్ల వరకు కూడా బోర్లు వేయడం జరుగుతుంది. అట్లా వేసినప్పుడు కూడా నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇంకా మనకు కొరత తీవ్రంగా ఉంది కాబట్టి కొరత ఉన్నప్పుడు ఖచ్చితంగా నీళ్ళను కొనాల్సి వస్తుంది. మరి నీళ్ళను మనం కొంటున్నాం. చూడండి నదులన్నీ కూడా వట్టిపోయి ఇలా ఎండిపోయే దశకు ఉన్నాయి. మనకు వేసవికాలంలో మీడియాలో కానీ పేపర్లో కానీ చాలా నదుల గురించి ఇచ్చారు మనకు, నదుల్లో నీరు లేక ఇబ్బంది అని. అదేవిధంగా ఇక్కడ చూడండి తాగే నీరు లేక చాలా దూరం నుంచి మనం నీళ్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి తాగునీటికి 2-3 కిలోమీటర్ల దూరం వరకు కూడా వెళ్ళి నీళ్ళని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నీరు దొరకక నీరు కొనుక్కునే పరిస్థితి ఉంది. అంటే వాటర్ క్యాన్స్ను దాని యొక్క పరికరాలను కూడా మనం కొనుక్కొని ఇంట్లో వాడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక సర్వే ప్రకారం పెద్ద పెద్ద నగరాల్లో 20% ఈ యొక్క వాటర్ క్యాన్స్ ద్వారానే నీళ్లను కొనుక్కోవడం జరుగుతుంది. అంటే రాను రాను ఉచిత వస్తువైనటువంటి నీరు ఏమవుతుంది, ధర పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరి సాగునీటికి కావాలంటే మనం కొనలేం కదా, కాబట్టి నీటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. చూడండి ఈ బోర్లో నీళ్లు లేవు. మరి అదేవిధంగా మరి భూగర్భ జలాలు పెంచడానికి మీరేమైనా చేశారా? అంటే మనం పిల్లలం కానీ తర్వాత పెద్దలు కానీ మన పరిసర ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కానీ మరి పెంచడానికి మన కార్యక్రమాలు చేశారా? మీరు ఎప్పుడైనా గమనించారా? మరి భూగర్భ జలాలు పెంచడానికి వారితో పాటు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారా? మరి ఎట్లా చేస్తే భూగర్భ జలాలను బాగా పెంచవచ్చు? మరి ఈ యొక్క భూగర్భ జలాలు అడగంటడానికి అంటే ఎండిపోవడానికి కారణాలు ఎవరు? అంటే ఇలాంటి ఆలోచిస్తే మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఏంటంటే అడవులను కొట్టివేయడం వలన, తర్వాత చెర్లను కుంటలను పూడ్చివేయడం వల్ల, లేకపోతే నివాసయోగ్యానికి తర్వాత వ్యవసాయానికి వాడుకోవడం వల్ల కూడా ఇలాంటి భూగర్భ జలాలు అడగంటడం జరిగింది. మరి భూగర్భ జలాలను ఎలా పెంచాలి? మొదటగా ఈ చిన్న చిన్న వాగుల పైన
చెక్ డ్యామ్లు నిర్మించాలి. తర్వాత వాలుగల కాలువల పైన రాక్ బండింగ్స్ వేయాలి. అంటే ఎప్పుడైతే వర్షపాతం పడుతుందో, ఎప్పుడు వర్షం పడితే ఆ నీరును బయటకు వెళ్లకుండా దానికి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎక్కడ నీటిని అక్కడే నిర్మించాలి. అంటే చెక్ డ్యామ్లు కట్టాలి, తర్వాత చెరువులను నిర్మించాలి. అంటే మనకు పెద్దలు చెప్తారు, అరే 7 చెరువులు ఉన్నటువంటి ఊరు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది, చెరువులు లేనటువంటి ఊరు ఎప్పుడు కూడా కరువుగా ఉంటుందని. అంటే దాని అర్థం ఏంది, చుట్టూ చెరువులు ఉన్నట్టుంటే ఆ పరివాహక ప్రదేశం లోపల నీరు భూగర్భ జలం బాగా పెరిగి పంటలు బాగా పండుతాయి అన్నమాట. మరి ఒకవేళ లేకపోతే మనకు నీరుండే అవకాశం లేదు. అంటే కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ ఆ చెరువులను కూడా ధ్వంసం చేసి నగరాలలో నిర్మించడం ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మరి ఈ కాలువలకు, అంటే కాలువలకు అడ్డంగా రాక్ బండింగ్స్ వేయాలి. అంటే చిన్నగా వస్తున్నటువంటి కాలువకు అడ్డంగా రాళ్ళతో కట్టడం వల్ల అక్కడ నీరు ఆగుతుంది. తర్వాత చూడండి, ఇది చెక్ డ్యామ్. అంటే చిన్న వాగుపైన అడ్డంగా ఈ యొక్క డ్యామును నిర్మించడం వల్ల, అంటే ఈ యొక్క కట్టను కట్టడం వల్ల, రాతితో కట్టడం వల్ల ఈ నీరంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఒక చిన్న నది ఒక 20-30 కిలోమీటర్లు లేక 100 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా, అంటే ప్రతి 5-6 కిలోమీటర్లకు ఇలాంటి చెక్ డ్యామ్ కట్టడం వలన భూగర్భ జలాలు పెరిగి అక్కడ పక్కన ఉన్నటువంటి పొలాలకు నీరు అందించడం జరుగుతుంది. ఇట్లా ప్రభుత్వం వారు కూడా చాలా చెక్ డ్యామ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మరి చెరువుల ఏర్పాటు కూడా జరగాలి. ఇట్లా చెరువులు ఎప్పుడు కూడా నిండుగా ఉంటే చెరువు కింద ఉన్నటువంటి పొలాలన్నీ కానీ, చెరువు చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. అదే కాకుండా మరి బంజరు భూముల్లో వరద కట్టలు నిర్మించాలి. బంజరు భూములు అంటే ఏంది, పడావు భూములు ఉన్నట్టంటే మొత్తం కూడా ఏమీ లేనటువంటి, డెవలప్ లేనటువంటి ఆ భూముల్లో వాలుకు అడ్డంగా కట్టలు నిర్మించాలి. అట్లా కట్టలు నిర్మించడం వల్ల ఏమవుతుంది, అక్కడ నీరు ఆగుతుంది, భూగర్భ జలం ఇంకుతుంది, తర్వాత నీరు పెరుగుతుంది. అదేవిధంగా గృహ నిర్మాణదారులు ఎవరైతే ఉంటారో, అంటే ఇల్లు నిర్మించే వాళ్ళు, అది టౌన్లో కానీ పల్లెటూరులో కానీ ఇంకెక్కడైనా కానీ, వారు ఏం చేయాలి, వాళ్ళు ఇల్లు నిర్మించే ముందు తప్పకుండా ఇంకుడు గుంత తీయాలి. అంటే ఆ ఇంకుడు గుంత ఏం పని చేస్తుంది అంటే, ఆ ఇల్లు మొత్తం మీద పడ్డటువంటి నీరంతా కూడా ఒక వైపుకు రావడం జరుగుతుంది. అంటే ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి నీరంతా కూడా ఒక చోటకు వచ్చి ఆ నీరంతా కూడా ఆ ఇంకుడు గుంతలోకి ఇంకుతుంది. మరి అట్లా ఇంకినటువంటి నీరు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పక్కన ఉన్నటువంటి బోర్లోకి వెళ్ళడం జరుగుతుంది. అట్లా పాఠశాలలో కూడా విద్యార్థులు అట్లే చేయాలి. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కానీ లేక పాఠశాలలో కానీ ఇలా మనం చేసినట్టుంటే ఏమవుతుందంటే భూగర్భ జలాలు అధికంగా పెరగడం జరుగుతుంది. అదే కాకుండా రోడ్డు పక్కన కానీ, తర్వాత ఇతర వాలుగల ప్రదేశాల్లో కూడా మనకు గుంతలు నిర్మించినట్టుంటే ఆటోమేటిక్గా ఈ యొక్క నీరు పెరగడం జరుగుతుంది. చూడండి, ఇది ఇంకుడు గుంత. అంటే ఈ విధంగా రాళ్ళు మట్టితో ఈ యొక్క ఇంటి పరిసర భాగం, అంటే వాలు ఉన్నటువంటి ఆ మురుగునీరు సౌకర్యం ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క పిట్టులోకి, అంటే ఈ గుంతలోకి మళ్లించినట్టుంటే ఆటోమేటిక్గా ఆ పక్కన బోర్ ఉందనుకోండి, ఆ గృహంలో వెంటనే నీరు పెరగడం జరుగుతుంది. అంటే వృధాగా నీటిని బయటకు వెళ్ళించే కంటే ఇక్కడే ఇంకినట్టుంటే ఈ యొక్క నీరుని ఉపయోగించుకోవచ్చు. అట్లా ప్రతి ఇంట్లో అందరు చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ నగరంలోనే నీటి కొరత ఉండదు, ఆ గ్రామంలోనే నీటి కొరత ఉండదు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యనే అడవుల్లో ఇలాంటి గుంతలను తీయడం జరుగుతుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇలాంటి గుంతలను తీయడం జరుగుతుంది అటవీ శాఖ వారు. ముఖ్యంగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క అటవీ ప్రాంతంలో కూడా భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మిగతా అన్ని వాలుగల ప్రదేశాల్లో ఇలాంటి పిట్లను కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే భూగర్భ జలం పెరిగి అటు వ్యవసాయానికి, తర్వాత తాగునీటికి, సాగునీటికి ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మరి విద్యార్థులు తమ పాఠశాలలో ఇంకుడు గుంతలు నిర్మూలించి, అంటే ఇంకుడు గుంతలు చేసి ఆ యొక్క పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆ యొక్క ఇంకుడు గుంతలోకి వెళ్ళేటట్టుగా చూడాలి. అట్లా చూసినట్టుంటే ఏమైంది, మనకు ఆ పాఠశాలలో కూడా మనకు భూగర్భ జలం పెరుగుతుంది, పక్కనున్న ప్రదేశాల్లో కూడా భూగర్భ జలం పెరుగుతుంది. అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ యొక్క జలవనరుల గురించి మరి మీ యొక్క తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నీరు ప్రాణాధారం కాబట్టి తప్పకుండా ఈ యొక్క నీటి యొక్క పెరుగుదలకు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క నీటి
లభ్యతకై మనం ప్రయత్నించాలి.